ఒరే బాబు ఆ చూపేంటి? కంటి చూపుతో చంపేస్తాడా? వీడి నుంచి డబ్బులు లాగాలి, నా వాలెట్ మొత్తం పిండేయాలన్నట్టే చూస్తున్నాడు కదా. ఒరి అమ్మ జాగ్రత్తగా ఉన్నాను రా బాబు. గైస్, టర్కీకి మొదటి రోజు వచ్చి రాగానే 40,000 బొక్క పెట్టించుకున్నా. కేవలం డిన్నర్కి. ఈ పొరపాటు మీరు మాత్రం చేయకండి. నేను కొంచెం అమ్మాయికుడిని కాబట్టి అమ్మాయికుడు కాబట్టి ఇదిగో ట్యాక్సీ డ్రైవరు మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళు డిన్నర్ చేయాలంటే మనకు వండుకోవడం రాదు కదా, తీసుకెళ్ళాడు. నేనేదో ఫ్రెండ్లీగా ఉన్నా అని నేను కూడా నీతో వస్తా తింటా అన్నాడు. వాడు వచ్చి నేనేమో తాగను, వాడేమో వైన్ బాటిల్ ఆర్డర్ ఇస్తాడు. ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఒక్క పూట భోజనానికి 40,000 బొక్క. బెస్ట్ ఫుడ్, నాకు సీ ఫుడ్ ఇష్టం. నాకు హెల్తీగా తినాలంటే ఇష్టం వచ్చిన చేపలు, రొయ్యలు, పీతలు తెచ్చి ఏదైతే అన్నిటికంటే కాస్ట్లీయో అది తెచ్చి పెట్టేశారు. ఇది పక్కన పెడితే అడగకుండానే వాడు వచ్చి చెవు దగ్గర మ్యూజిక్ వాయిస్తాడు. ఒరే బాబు నన్ను తిన్నేరా ప్రశాంతంగా అంటే వచ్చి చెవులో గుయ్యమనేటట్టు వాయించాడు. కొన్ని పాటలు బాగానే ఉన్నాయి కానీ మర్యాలో వచ్చి మొహం మీద వాయించడం కొద్దిగా చిరాకేసింది. ఇది కాదురా అంటే ఇంకో అమ్మాయి వచ్చి నేను ఈ ఫోటోలు తీస్తా, కత్తిలా తీస్తా అంటే మనం కూడా సర్లే కొత్త దేశం వచ్చాం కదా ఫోటోలు దిగుదాం అని అనుకుంటే వీడు మ్యూజిక్ వాయించిన నుంచి ఆ ఫోటోలు తీసేదాన్ని అందరూ డబ్బులు అడిగారు. అది కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి. మాస్టరు మీకు ఏ రేంజ్లో బొక్క పెట్టమంటారు? అన్ని విధాలుగా బొక్క పెట్టమంటారు. ఈ ట్రాప్లో మీరు పడకండి, జాగ్రత్తగా ఉండండి. రే ఎవర్రా మీరంతా? నా వాలెట్ పిండేస్తున్నారు కదా. లేదన్నా, నేను సంతోషంగా ఉన్నాను. బొక్క బాగా పెట్టారు. ఈ రేంజ్లో ఎవడు నాకు బొక్క పెట్టలేదు, ఇక పెట్టించుకోబోను కూడా. ఇక్కడ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. వామ్మో, నన్ను వదిలేయండ్రో, నేను జంప్ జిలాని. ఫైనల్గా బయటపడ్డాం గైస్. ముందు చాలా బొక్కలు పెట్టించుకున్నా. ఆ వీడియోలు మీరు త్వరలో చూస్తారు. చూడండి. మావా ఇక పెగ్గులా.